హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మన పల్లె రుచి. ఈరోజు మన వీడియోలో శనగల గుగ్గిళ్ళు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో శనగలని తీసుకొని బాగా శుభ్రంగా 2 సార్లు కడిగి 4-5 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న శనగలని మనం కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఈ నానబెట్టిన శనగలని వాటర్ అన్నీ వేసుకొని అవి మునిగేంత వరకు నీళ్ళని పోసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసి మనం ఉడికించుకోవాలి. మూత పెట్టి దీన్ని మనం ఇప్పుడు స్టవ్ పైన పెట్టి ఒక 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 7-8 విజిల్స్ వస్తే ఇవి మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం మూత తీసి చూసుకోవాలి. శనగలు అనేవి ఇలా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక జల్లి గిన్నెలో వేసి ఈ నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా వేడైన తర్వాత ఇందులో కొంచెమే ఆయిల్ వేసుకోవాలి. ఇందులో మనకి ఆయిల్ అనేది తక్కువ పడుతుంది. ఇందులోనే జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, అలాగే 2-3 ఎండుమిర్చిలని కూడా తీసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలని వేసుకోవాలి. ఈ శనగలు అనేవి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో విటమిన్స్, ప్రోటీన్స్, ఫైబర్ అన్నీ ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఇలా కలిపిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఉప్పు మనం ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. కొద్దిగా కారం కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. మంటని మనం సిమ్లో ఉంచి వీటిని కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని కలుపుకుంటే మనకి శనగల గుగ్గిళ్ళు అనేవి రెడీ అయిపోతాయి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదంగా చేసే శనగల గుగ్గిళ్ళు రెడీ అయిపోతాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మన పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.